నమస్తే మిత్రులారా, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏవి న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటి తరం న్యూస్ పేపర్ కి స్వాగతం. ఈ రోజు మనం నేటి తరం న్యూస్ పేపర్ విశ్లేషణ చేసుకుంటే మొదటి బ్యానర్ ఐటమ్ గా మనం చూస్తున్నాం కేసీఆర్ పురుసత్గా కాక చూడండి ఎంత హ్యాపీగా పడుకున్నాడు మంచిగా. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించింది కదా, ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయిండు. ఇక్కడ మనం చూసుకుంటే దీనికి సంబంధించిన బ్యానర్ ఐటమ్ గా మనం చూస్తున్నాం. సభ్యత్వ నమోదు, కొత్త నాటకం, ఫామ్ హౌస్ పాలన. అంటే దీనికి ఏది తప్పిదం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్. కార్యకర్తల కష్టం, కారుకు 10 ఏళ్ల వైభోగం. చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ ని మనం చూస్తున్నాం. వాస్తవానికి మోచేతికి బెల్లం పెట్టి నాకిచ్చే రకం బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే స్వయంగా తిట్టుకుంటారు. తమది కాకపోతే కాశీదాకా దేక్కుంటూ వచ్చేయమని చెప్పే వర్గం పార్టీ పాలక వర్గం. ఇది కూడా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే మాట. మరి కార్యకర్తలు ఎందుకు పదవులు, పంచాయతీ ఎందుకు అని గతంలో కేసీఆర్ మాట్లాడిన సందర్భం ఉంది. ఈ విషయం కార్యకర్తలు ఏనాడో మర్చిపోయినట్లున్నారు. ఇప్పుడు కేసీఆర్ నిద్ర లేచినట్లున్నాడు. నా సామ్రాజ్యం ఎడిపోయింది అనుకుంటున్నాడు. నిజానికి కారు చుట్టూ ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి. 3 పార్టీలతో 2 ఏళ్లుగా ముచ్చెమటలే. పోరాడే శక్తి లేదు, ప్రజలకు చేరువ కావడం లేదు. సమస్యల మీద ఉద్యమాలు చేయలేరు. పెద్దసారు ఫామ్ హౌస్కే దాటిరారు. చిన్నసారుకు రాజకీయ వ్యూహాలు తెలియదు. పెయిడ్ ఆర్టిస్టులతో పదే నినాదాలు, జేజేలు కొట్టేవారంతా ఓట్లేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇక బీఆర్ఎస్ 3 ఏళ్ల నాడు గెలుస్తుందన్న విశ్వాసం కూడా లేదు. బీఆర్ఎస్ పోరాడే పటిమ లేదు. కుట్రలు, కుతంత్రాలు తప్ప మరేం తెలియవు. 3వ పవర్ సెంటర్ వెళ్ళిపోయింది. కారును మబ్బులతో కమ్మేసింది. అటు హస్తం, ఇటు కమలం గులాబీని ఎప్పుడో నలిపేశాయి. పార్లమెంట్ ఎన్నికల నుంచి కారుకు గెలుపు వాసన లేకుండా పోయాయి. కొత్తగా సభ్యత్వ నమోదని కొత్త దుకాణం పెట్టుకున్నారు. ఉద్యమకారులను ఉద్ధరించింది లేదు. 14 ఏళ్లు సేవ చేస్తే గుర్తించింది లేదు. 10 ఏళ్ల పాలనలో పదవులు ఇచ్చింది లేదు. వారికి గుర్తింపు కూడా లేదు. అవకాశవాద పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న వ్యర్థమే. సొంత కార్యకర్తలే ఓట్లు లేకపోతే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఉద్యమకారులనే పట్టించుకున్న దిక్కు లేదు. కార్యకర్తలకు పదవులు పంచేది లేదు. కార్యకర్తలకు పదవులు పంచితే కాకకి ఈ కష్టం ఎందుకు వస్తుంది? కేసీఆర్కి ఆత్మస్థైర్యం ఎక్కువ, భయం ఎక్కువ. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకారులుగా నేను పనిచేస్తున్నప్పుడు, ముషిరాబాద్లో వంట వార్పు చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన కేసీఆర్ తాను ప్రతిదానికి, చిన్న విషయం దానికి సూక్ష్మంగా ఆలోచించి భయపడే స్వభావం ఉన్న వ్యక్తి కేసీఆర్. నిజానికి ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆయన ఇది నా రాష్ట్రం, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని అనుకున్న కేసీఆర్కి కార్యకర్తలు కనిపించలేదు, ఉద్యమకారులు కనిపించలేదు. నామమాత్రంగానే ఉద్యమకారులకి వాళ్ళకి ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకి తూతు మంత్రంగానే వాళ్ళకి ఇచ్చేశారు. కానీ కొందరికి శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇచ్చినా మాకు గెలవలేకపోయింది. సరే, అది వేరే విషయం. సో ఉద్యమకారులను అక్కడ ఎక్కువగా ఆయన గుర్తించుకోకపోవడం, 10 ఏళ్ళు వైభోగం, రాజవైభోగం అనుభవించిన తెలంగాణ రాష్ట్రంలో 3వసారి కేసీఆర్ని తిరస్కరించారు ప్రజలు. వాస్తవానికి ఎందుకు ఆ అవసరం వచ్చింది అని అంటే, ఫామ్ హౌస్ పాలన, పెయిడ్ ఆర్టిస్టుల నినాదాలు, పోరాటం లేదు, ప్రజలకు చేరువ లేదు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు, పదవులు పంచింది లేదు, సొంత కార్యకర్తలు దూరం అయ్యారు. మళ్ళీ నమ్మేది ఎలా అంటూ కేసీఆర్ వెంట నడిచిన వాళ్ళే మళ్ళీ కేసీఆర్ని నమ్మే వీలు లేకుండా, అవకాశం లేకుండా పోతుంది. ఇదంతా తాను చేసుకున్న స్వయంకృత అపరాధమే అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని కలలుగన్న, 60 ఏళ్ళు తెలంగాణ కలలుగన్న రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర వహించిన, సరే మంచో చెడో లంగో దొంగో, కేసీఆర్ అంటే కేసీఆరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. మరి అలాంటి రాష్ట్రాన్ని ఎంత ఇదిగా తన పిల్లలు పెంచుకున్నట్టుగా రాష్ట్రాన్ని చూసుకోవాలి. కేసీఆర్ అయితే ఫామ్ హౌస్కే పరిమితమై ప్రగతి పాలన అని చెప్పేసి అది ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి మొత్తం సెక్రటరీ, ఏ చిన్న ప్రాబ్లం అయినా సెక్రటేరియట్కి వెళ్లాల్సిందే. అలా తెలంగాణ సంపదను, తెలంగాణ అస్తిత్వ, ఆత్మ గౌరవాన్ని మొత్తం తన కింద పెట్టుకున్నాడు. ఇలా ఉద్యమకారులు అందరూ ఏకమైపోయి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలని మరొక ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ ఉద్యమకారులను కేసీఆర్ పట్టుకుంటే ఆ ఉద్యమకారులు కేసీఆర్ని నమ్మి మళ్ళీ ఉద్యమాన్ని చేపడతారా? అసలే తెలంగాణ రాష్ట్రంలో అస్తం, కమలం ఈ 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే
నా పేరును రూపాంతరం చెంది జాతీయ పార్టీగా మేదేదో రాష్ట్రంలో పొడిచినాం, ఇక జాతీయ స్థాయిలో పొడుస్తాం పీక్తాం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తీరా బోర్ల బొక్కల పడిపోయింది. అదే టిఆర్ఎస్ ను ఇవాళ కవిత గారు ఏం చక్క టిఆర్ఎస్ సేన అని చెప్పేసి తను పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వస్తోంది. మరి ఇటు ఒకవైపు చేయి గుర్తు పార్టీ, ఇంకోవైపు పువ్వు గుర్తు పార్టీ, మధ్యన ఈ టిఆర్ఎస్ అని కవిత గారు వచ్చేదండి. ఈ మూడింటి మధ్యన ఈ గులాబీ వాసన వస్తుందా, బీఆర్ఎస్ విజయం సాధిస్తుందా అంటే అది చాలా కష్టం అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఒకసారి కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు, సెక్రటేరియట్ కట్టినా అందులో కూర్చున్నది లేదు, జనం సొమ్ము ఆవిరి చేశారు, ప్రజలకు దూరం అయ్యారు, ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న సోయి ఇప్పటికీ లేదు కేసీఆర్ కి, జనం ఆదరిస్తారన్న నమ్మకం లేకుండా కేసీఆర్ కు కలగడం లేదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తారని కలగన్నాడు, కానీ మళ్ళీ జనం తిరస్కరించారు. వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో కారును తక్కువగా ప్రజలు ఓడించారు, తుక్కున ఓడించారు. ఆఖరికి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జాడ లేకుండా చేశారు. అయినా బీఆర్ఎస్ లో అంతర్మదనం లేదు, జ్ఞానోదయం అసలే లేదు. ఈ మధ్య జీవన్ రెడ్డి పార్టీలోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్పారు, లావులు బాగా కొడతా అని చెప్పారు. ఫామ్ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నాడు. ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ తెచ్చిన అనే అహం తప్ప కార్యకర్తల మీద, ఉద్యమకారుల మీద, తెలంగాణ తెచ్చిన రాష్ట్ర అధ్యక్షునిగా ఆయనకు ప్రేమ లేదు. అందుకనే ప్రభుత్వాన్ని చేజేతులారా పోగొట్టుకున్నట్టుగా ఇక్కడ మనం కనిపిస్తున్నాం. ఇంకొకటి చూసుకుంటే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అంతే వెళ్ళిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జనమే తిప్పలు పడతారు అని కేసీఆర్ అనుకున్నారు, కానీ ఎక్కడ రైతులకు నీళ్ల కోసం రాకుండా చేశారు. కరెంటు కష్టం లేదు, పైగా రైతులకు మరింత గిట్టుబాటు ధర వస్తోంది. సన్నాలు వేయమని ఒకసారి, వద్దని ఒకసారి రైతులను కేసీఆర్ ఇబ్బంది పెట్టాడు. ఆఖరికి వరి వేస్తే ఊరి అని చెప్పి భయపెట్టాడు. కాళేశ్వరంలో పుష్కలంగా నీళ్లున్నాయనపై వరి వేయొద్దని చెప్పి రైతులను ఆగం చేసిండు. రైతు రుణమాఫీ సాధ్యమే కాదని ఆ మాటలు చెప్పారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి జనం దడుచుకున్నారు. గతంలో కేసీఆర్ అంటే జనం ఎంతో కొంత వచ్చేవారు, కానీ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ కన్నా కాంగ్రెస్ పాలనే మేలనుకుంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏ పల్లెల్లోనూ ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి పాలనలో పల్లె కడుతున్న ఇందిరమ్మ ఇండ్లు వచ్చే 3 ఏళ్లలో ఊరికి 10 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు జరిగిన కారుకు ఓట్లు పడే అవకాశం కనిపించలేదు. కారును జనం గెలిపించేది లేదు. అసలు కార్యకర్తలు అనే పదం కూడా వినిపించే పరిస్థితి బీఆర్ఎస్ కి లేదు. అందుకే పార్టీ జేజేలు కొట్టే వాళ్ళు, లేకపోతే సిగ్గుచేటని సభ్యత నమోదు అని కొత్త వేషం వేసుకొని వస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఎందుకు కార్యకర్తల్ని దూరం చేసుకున్నారంటే ఒకటి, తనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాడిగా ఒక అహం అనేది పెరిగిపోయింది. తానే తెలంగాణ అంటేనే కేసీఆర్ అనుకున్న ఆయనకి రెండోసారి అధికారం ఎప్పుడైతే వచ్చిందో 2018 ఎన్నికల్లో, 2014, 2018 ఈ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన అసలు ఎవరిని లెక్క చేయకుండా తన సొంత వాళ్ళనే నమ్మకుండా ఒక భావనలోకి వెళ్ళిపోయేసరికి ప్రజలు కేసీఆర్ అంటే ఎంత అభిమానించారో అంత తిరస్కరించడం మొదలుపెట్టారు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, కార్యకర్తల ఓటు నమోదని ఒక కొత్త దుకాణాన్ని తెరుచుకున్నాడు. మరి 10 ఏళ్ల కష్టాన్ని, 14 ఏళ్ల పోరాటాన్ని, ఆ కష్టాన్ని, ఆత్మ బలిదానాల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటాడనేది అది కేసీఆర్కే తెలియాలి. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 2034 వరకు నేనే సీఎంగా ఉంటానని గంటపదంగా చెప్పారు. ఒకవైపు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తా అని చెప్తూ మన డబుల్ ఇంజన్ సర్కార్ ఉత్తరాది ఆ భాషని, సంస్కృతిని దక్షిణాది మీద రుద్దడానికి మన తెలంగాణ వాళ్ళే 8 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇందరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా చేసుకోవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా వాగ్దానాలు ఇవ్వచ్చు. కానీ ప్రజలుగా మనం ఏం చేయాలి అంటే, ఎవరు తెలంగాణకి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ప్రజల మధ్యలో ఉంటారు, ఎవరు ప్రజల కష్టాల కన్నీళ్లను దుడుచుకుంటారు, ఎవరు ప్రజా సమస్యల మీద పోరాడతారు, ఎవరు ప్రజలకు అండగా తోడుగా నిత్యం ఉంటారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు ప్రజలకు దగ్గరగా వాళ్ళల్లో ఒకటిగా వెళ్తేనే తప్ప, లేకపోతే మా పార్టీ గొప్ప, మా దేవుడే గొప్ప, మాకు మోడీ ఇది అది అని చెప్పినంత మాత్రాన ఓట్లు పడే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ బలంగా ఉన్న వ్యక్తి, కానీ తాను వయసు రీత్యా
ఆ కొంత వయసు మీద పడడం కానీ, లేదంటే ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం కానీ, మన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో కలిసినప్పుడు మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు లాగు బలగొడతా అని చెప్పేసి ఆయన మీటింగులు పెట్టుకున్నా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మరి ప్రజలు నమ్మాలంటే కేసీఆర్ కు తెలిసిన రాజనీతి ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువగా ఉంటది కాబట్టి తిరిగి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ రావాలి అని అంటే నమ్మకాన్ని కూడగొట్టుకోవాలనేది మనం మొదటి పేజీలో కరెక్ట్ గా మనం చూస్తున్నాం. ఇది ఎందుకంటే ఉద్యమాలు చేసిన వారికే గౌరవం లేనప్పుడు ఇంకెవరి కోసం ఈ తెలంగాణ అని చెప్పేసి మనం పాటలు కూడా పాడుకున్నాం. ఇక రెండో పేజీలో మనం చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అంటున్నారు. జూన్ 2న ఆదిలాబాద్ నుంచి రెండో విడత ప్రారంభం. గూడు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు. జాయింట్ సర్వేతో భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం. మంత్రి పొంగులేటి. మంచిది. ఇంకొకటి చూసుకుంటే ఆత్మహత్యలు కావు వ్యవస్థలు చేసిన హత్యలు. ఎస్, నీట్ విద్యార్థుల ఆత్మహత్యపై రాహుల్ ఆందోళన. ప్రభుత్వం ఎప్పుడు కళ్ళు తెరుస్తుందని ప్రశ్న. నీట్ పరీక్ష రద్దుతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులవి వ్యవస్థలు చేసిన హత్యలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రైట్. మరొక వార్త చూసుకుంటే జహీరాబాద్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ 650 కోట్ల పెట్టుబడితో భారీ ఫుడ్ ఇండస్ట్రీ దామోదర్తో కలిసి ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇక్కడ ఎకనామిక్ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ యూనిట్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, రాహుల్ ని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, రాహుల్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆక్రమిస్తా. రేవంత్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంచిదే, ఆశ ఉండడం మంచిదే, కానీ అత్యాశ ఉండడం అనేది అది మంచిది కాదు. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రంలో ఎవరి ఆ అధికారం ఎప్పుడు చేజారుతుందో, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో ఎవరు చెప్పలేరు. కాబట్టి 34 కాదు కదా, మళ్ళసారి గెలిస్తే సంతోషం అనుకునే వాళ్ళగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరక్తి చూపిస్తున్నారు, విద్వేషాన్ని కలిగించేలా చర్యలు చేస్తున్నారు. ఈ హైడ్రా పాడుగానని చెప్పేసి వాళ్ళు కన్నిటి పర్యంతం అవుతున్నారు. మరి వాళ్ళ ఉసురు దాకదా అని అంటే తెలంగాణలో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించుకుంటే ఏ పార్టీకైనా మనుగడ లేకుండా పోతుంది. ఇక మరొక వార్త చూసుకుంటే పరువు నష్టం కలిగించేలా వార్తల ప్రసారం. సివిల్ కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియా యూట్యూబ్లలో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రచారం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. నీ పరువు నష్టాన్ని నువ్వు పరువు తీసుకోవద్దు బండి సంజయ్ అన్న, నీ పరువు నువ్వే తీసుకుంటావు, ఎవ్వరు తీయనవసరం లేదు. నువ్వు మాట్లాడిన మాటలే, నువ్వు పేలగా డైలాగులు చెప్పిన మాటలే అవే కట్ చేసి మీడియాలో పెడుతున్నారు. అంతే తప్ప కావలసుకొని ప్రతి యూట్యూబ్ ఛానల్కి ఇంకా వేరే పని పాట లేదు, ఇంకా వేరే వార్తలే లేవన్నట్టు నీ కుటుంబమే నీ సమస్యలనే తీసుకొచ్చే అవసరం కూడా మాకు లేదు. ఒకసారి నువ్వు బీజేపీ రాజకీయాల్లో నుంచి పక్కకు తప్పుకో, నెక్స్ట్ రోజు నువ్వు ఎవరో కూడా ఈ మీడియా పట్టించుకోదు. రైట్. ఇంకొకటి, ఎన్నికలు కాగానే పెట్రోల్ ధరలు పెంచారు. మోడీ వైఫల్యానికి ఇది నిదర్శనం. మంత్రి పొన్నం ప్రభాకర్. నిజంగా కేంద్రంలో ధరల నియంత్రణ లేకపోవడం ఒకటి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది. ఇప్పుడు ఒక్కసారి పెట్రోల్ పెరిగితే ప్రతి నిత్యావసర వస్తువుల మీద ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే మోడీ మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించుకుంటే రాబోయే రోజుల్లో ఆర్థిక సంక్షోభం వస్తుందనే వార్త అయితే ఖచ్చితంగా ఇది నిజం అనిపించేలా. ఇలా పెట్రోల్ కూడా పెరిగితే ఇంకా సాధారణ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఇది పెంచారు, ఇది వైఫల్యం అని కాంగ్రెస్ అంటుంటే ఇక బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది? పెట్రోల్ ధరల పెంపు అనివార్యం. కాంగ్రెస్ బీఆర్ఎస్లవి పనిపాట లేని విమర్శలు. మండిపడ్డ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సో మొత్తానికి అయితే కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, వాళ్ళ ఈ రెండు పని పాటలు ఇవ్వనట్టు. అంటే మీరు ఏమైనా పని ఇస్తే మరి అది చేసుకుంటూ కూర్చుంటారు, గడ్డి బీకుడో గడ్డి కోసుడో ఏదో పని ఇస్తే అది చేసుకుంటూ కూర్చుంటారు. అంటే మీరు కేంద్రంలో మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు, అన్ని ట్రేడ్ ట్యాక్సులు, ఆ ట్యాక్సులు, మన్ను ట్యాక్సులు, పేస్ట్ కొన్న కాంచుకొని చెప్పులు కొనుక్కొని బనీని కడ్రాయర్ కొనుక్కుంటే కూడా మీ ట్యాక్సుల పరంగా అది రాష్ట్ర పరంగా కొంత పోతుంది. బాధ కలిగి మందు తాగదామన్నా దాని మీద ట్యాక్సే, లేకపోతే ఆకలి అవుతుంది తిందామన్నా దాని మీద ట్యాక్సే. ప్రతి దాని మీద ట్యాక్స్ వదిలేసి ప్రజల ఆర్థిక పరిస్థితిని మొత్తం దిగదారుస్తున్నాయి ఈ రెండు ప్రభుత్వాలు. ఎవరు తక్కువ లేం కాదు. ఈయనేమో నీ వల్లనే అవుతుంది అంటారు, మీకేం పని పాట లేకుండా చెప్తారు. మరి ఈయన పని నాయన ఏం చేసిండో, పనివంతుడు ఏం చేసిండో, మరి ప్రజలకి ఏం చేసిండో చెప్పేది పోయి పని పాట లేదని చెప్పేసి స్మూత్ గా సైలెంట్ గా కిషన్ రెడ్డి గారు మండిపడుతున్నారు. మంచిగానే ఉంది. అంటే ప్రజలు పిచ్చోళ్ళు అన్నట్టు మధ్యలో. ఎందుకంటే పన్నులు కట్టి పెరిగిన ధరలు మోసి
పెట్రోల్ అయితే ఒక సోషల్ మీడియాలో ఒకటి వస్తుంది కదా, అరే మామ ఎంత పెరిగితే మనం వేసుకునేది 100 రూపాయలే కదా పెట్రోలు అనేది, అట్లా మనం నవ్వుకొని బతుకును వెళ్ళ తీసుకోవాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే హై స్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులు రైల్వే శాఖతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన సిఎస్ రామకృష్ణారావు. నిన్న సిఎస్ తో మీటింగ్ అయినట్టు మనం చూస్తున్నాం. ఆ కారిడార్ కి సంబంధించి కొత్త ప్రాజెక్టుల గురించి, హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల గురించి ఇక్కడ మాట్లాడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేశవరావు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్ రెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీని ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవించడానికి సూచనలు చేయనుంది. వాళ్ళను గుర్తించి వాళ్ళకు సూచనలు చేస్తారట. ఏం సూచనలు చేస్తారు? ఉద్యమకారులుగా ఉంటే మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే పట్టుకరారి అని అంటారు. మీరు అప్పుడు ఉద్యమకారులు చేసినప్పుడు మీరు ఏమైనా ఫోటోలు దిగారా అంటారు. నేను ముషిరాబాద్ లో వంట వార్పు కార్యక్రమంలో మొట్టమొదలు వంట వార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ముషిరాబాద్ లో నేను చేసిన. ఇప్పుడు నాకు ఆ ఫోటోలు తీసుకురామంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎవరు తీసిండు ఆ రోజున? అప్పుడు కూడా గుంపులుగా వచ్చేసి ఆ గుంపు రాజకీయాలేనా? మనకు ఒక క్రమశిక్షణ పద్ధతి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇవాళ ఉద్యమకారులను గుర్తించాలంటే పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పలానోడు ఉద్యమకారుడు రా అంటే వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చి ఏంది దండేసి దండం పెడతారు, అంతేనా? ఉద్యమకారులకు మీరు ఏం చేస్తారో చెప్పాలి. గుర్తించేందుకే ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది? మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీ పనిచేసి ఏం చేస్తే ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు దండుకోవాలి కదా. అలాంటప్పుడు ఈ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఏదో ఇంత తాయిలాలు అందించేసి మళ్ళీ పార్టీ గెలవడానికి వాళ్ళని సమిధలుగా చేస్తారు అన్నట్టు. ఇది కథ. ఇక రెండో పేజీలో మనం లాస్ట్ వార్త చూసుకుంటే మియాపూర్లో సీఏ విద్యార్థి అనుమానాస్పద స్థితి. పాపం మియాపూర్ స్టేషన్ పరిధిలో గోకుల్ ప్లాన్స్ లో సీఏ చదువుతున్న విద్యార్థి కుమ్మరి జనార్దన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన గదిలో ఉరికి వేలాడుతూ ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చేరుకున్నారు. గదిలో రక్తపు మరకలు ఉండడంతో జనార్దన్ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం. ఒక చార్టెడ్ అకౌంట్ సీఏ చదువుకున్న వ్యక్తి అనుమానాస్పదంగా ఎందుకు చేస్తాడు? అదేదో కథ ఉంది. అది పోలీసులు నిర్ణయించాలి. ఇక ఇది రెండో పేజీ. మూడో పేజీలోకి వస్తే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది బంగారం నగలు దొంగతనాన్ని ఛేదించిన ములుగు పోలీసులు. ఆధునిక సాంకేతికతకు చిక్కిన దొంగలు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం చిన్న తిమ్మపూర్ గ్రామంలో భారీ చోరీ పరిష్కారం. మంచిది. పోలీసుల కృషి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సీసీల కెమెరాల ఏర్పాటు, నేర నియంత్రణ సాధ్యం. సిఐడి రవిరాజు. సీసీ కెమెరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ఈ దొంగలు లంగలు దొరుకుతారు. గ్రామ పంచాయతీ ఆస్తులపై ప్రత్యేక దృష్టి కరువా. అక్రమాల ఆరోపణలో నిజం ఎంత, ప్రచారం ఎంత? జగదేవపూర్ మండలంలోని జగదేవపూర్తో పాటు పలు గ్రామాల్లో పంచాయతీకి చెందిన భూములు, ఖాళీ స్థలాలు, చెరువులు, శిఖాలు, రహదారి పక్కన ఉన్న భూమి, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. అంతే, మనం ప్రభుత్వ భూములను అక్రమంగా ఆ అక్రమదారులు చేసుకోకుంటే మనం వింత, గాని చేసుకుంటే అందులో వార్త ఏముంది? పంచాయతీ భూములని అందరియేనా, రాజుల సొమ్ము రాళ్లపాళ్ళు అన్నట్టుగా. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. మరి హైడ్రా అంటే చెరువుల పక్కల అవే చూసుకుంటుందేమో. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాలి. మరిది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ. మనం మొదటి పేజీ తర్వాయి చూస్తున్నాం. మృతి చెందిన పలు కుటుంబాలకు మాదాసు శ్రీనివాసు పరామర్శ. గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దశరథకు మాతృవియోగం కలిగింది. ఓకే, వాళ్ళ అమ్మ చనిపోతే మనోడు పోయి మాట్లాడిండట. ఓకే, చావు బతుకుల్లో ఉన్నప్పుడు మనం మందలేయాలి, మాట్లాడాలి. కొందరైతే చావు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వద్దుర నాయన ఇటు పైసలు అడుగుతారని చెప్పేసి ఫోన్ కూడా తీయరు. అసలు ఒక మాట, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మాట భరోసా, ఎంతో భరోసానిస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం చేపట్టాలి. మాజీ జెడ్పీటీసీ కర్ణాటి వెంకటేశం. నిజంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు ఎంత డెవలప్ చేసుకుంటే మనం అంత ఇదిగా మన అభివృద్ధి, మన ప్రగతి ముందరపోతుంది. గవర్నమెంట్ పాఠశాలను, ప్రభుత్వ పాఠశాలను కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక చివరగా మనం 4వ పేజీ వార్తను చూసుకుంటే ప్రధానంగా నీట్ యూజీ లీక్ పై సిబిఐ ఉక్కుపాదం అని కూడా దేశవ్యాప్తంగా సోదాలు, అనువాద ప్యానెళ్లు పాత్రపై అనుమానాలు.
నిజానికి దేశవ్యాప్త సోదాలు అనుమాన ప్యానెల్పై పాత్రపై అనుమానాలు చేస్తున్నారు. నీటిలో ఇక్కడ ప్రొఫెసర్ ఎవరైతే ఈ నీట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్లు ఇది చేస్తారో ఆ ప్రొఫెసరే ఈ అఘాయితానికి పాల్పడ్డాడు. రాజస్థాన్ వ్యక్తి. వాళ్ళందరినీ పట్టుకొని ప్రతి ఒక్కరిని దాని మీద ఒక దర్యాప్తు చేసి సిబిఐ చేసినా ఏది చేసినా జరిగిపోయిన అనర్థం అయితే జరిగిపోయింది. నీట్ ఎగ్జామ్ అయితే వాయిదా పడింది. పిల్లలు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. తిరిగి వాళ్ళకి జూన్ లో మళ్ళీ తిరిగి ఎగ్జామ్ పెడతా అంటున్నారు. మరి అదన్నా చక్కగా పెడితే మంచిగా ఉంటది. ఇక డికే శివకుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సింగాపురం ఇందిర. ఓకే. భర్త ఇంటి ఎదుట నిరసన చేపట్టిన గౌరీ కథ సుఖాంతం. ఎస్ఐ దామోదర దౌత్యంతో కలిసిన జంట. నిజంగా పోలీసులు కొన్ని మంచి పనులు చేస్తారు, అవి బయటపడవు. నిజంగా భార్యాభర్తలను కలిపిన ఇక్కడ సిద్దిపేట జిల్లా మర్కూట్ మండలం పోతూరు గ్రామానికి చెందిన అభిలాష్ రెడ్డి, గజ్వేల్ మండలం కోమటి బండ గ్రామానికి చెందిన గౌరీ గత 3 సంవత్సరాల క్రితం ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ లో కాపురం ఉంటూ 9 నెలల బాబుతో గౌరీ సంతోషంగా గడుపుతున్న కాపురంలో కొన్ని నెలల క్రితం ఓ అలజడి నెలకొంది. అభిలాష్ రెడ్డి కుటుంబ సభ్యుల మాటలు విని గౌరీని వారి తల్లిగారింటికి అభిలాష్ రెడ్డి వదిలి చాలా రోజులుగా ముఖం చాటేయడంతో గత 2 రోజులుగా పోతూరు గ్రామంలో అభిలాష్ రెడ్డి ఇంటి ముందు గౌరీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తన భర్తను తను దక్కించుకుంది. గుడ్. నిజంగా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి. కరెక్ట్. నిజంగానే ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. యువత ముఖ్యంగా ఖాళీ సమయాల్లో గ్రంథాలయానికి వెళ్ళి అనేక పుస్తకాలు, స్వామి వివేకానంద పుస్తకాలు కానీ, లేకపోతే దేశ స్వాతంత్ర సమరానికి సంబంధించిన త్యాగదనుల పుస్తకాలు కానీ, వాళ్ళ జీవిత చరిత్రలు కానీ చదివితే మన జీవితం నడవడిక సక్రమంగా అవుతుంది. ఇక తీవ్ర ఆవేదనతో ప్రెస్ రిలీజ్ విడుదల చేసిన ఫోక్సో కేసు బాధితురాలు తల్లి అంటూ ఇక్కడ మనం మీడియాలో చూసినాము. చాలా రాజకీయ శక్తులతో పోరాటానికి చట్టపరంగా మానసికంగా సిద్ధమవుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మమ్మల్ని బెదిరించాడు. ఏప్రిల్ 23వ తేదీన 26వ తేదీన బండి సంజయ్ని కలిశాము. మా కూతురుపై జరిగిన అత్యాచారంపై న్యాయం కోసం పోరాడుతున్న వాడు తల్లి ఒక భారీగా 3 పేజీలతో నేను అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. నిజంగా ఆ తల్లి పోరాటానికి, ఆ అమ్మాయి పోరాటానికి మనం అంతా హ్యాట్సప్ చెప్పాలి. మరి గౌరవ కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడొద్దు. నిజంగా తెలంగాణ ఉద్యమ నేత చీమా శ్రీనివాస్ అక్రమ అరెస్టు. తెలంగాణ ఉద్యమకారుల గొంతు నొక్కితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాము. దొమ్మిటి కిరణ్ కుమార్ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఉద్యమకారులకు సీఎం నివాసం ముట్టడి చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేరని అర్థమైంది. ఇకపై మరో ఉద్యమానికి నాంది పలకాల్సిందే. ఉద్యమకారులారా స్వరాష్ట్ర ధ్యేయంగా మళ్ళా ఉద్యమకారులను తయారు చేయడం, మళ్ళా ఒక ఎమోషన్ ని తయారు చేయడం, మళ్ళా మరో తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం ఉద్యమం చేయాలి? వచ్చిన తెలంగాణను కాపాడుకోవడానికి ఉద్యమం చేయాలి తప్ప ఈ ఉద్యమాలన్నీ ఎవరెవరి స్వార్థ ప్రయోజనాల కోసమే అన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇది ఇవాల్టి నేటితరం దినపత్రిక పేపర్ విశ్లేషణ. మరి రేపు మరొక పేపర్ విశ్లేషణతో మళ్ళీ మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.